హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను సుకన్య. ఈరోజు మనం నాటుకోడి పులుసు అండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్కువ గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మంచిగా ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. 10 మినిట్స్ మంచిగా ఉడికాక ఆయిల్ కొంచెం వేయించుకోండి. రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. పులుసు కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. వాటర్ వేసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా ఉడికించుకోండి. కొత్తిమీర వేసాక ఒక 2 మినిట్స్ ఉంచేసి సర్వ్ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా అయిపోయి నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలోకి మీరు కాంబినేషన్ ఎలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.